మహిళల ఆసియా కప్ 2024 టోర్నమెంట్లో భాగంగా శుక్రవారం రోజున 2 సెమీఫైనల్ మ్యాచ్లు జరిగాయి. మొదటి మ్యాచ్లో బంగ్లాదేశ్పై టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించి ఫైనల్స్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బౌలింగ్లో రేణుకా సింగ్, రాధా యాదవ్, బ్యాటింగ్లో స్మృతి మందానా అర్ధ సెంచరీతో అదరగొట్టడంతో భారత జట్టు సూపర్ విజయాన్ని అందుకుంది. ఫైనల్స్లో ఆసియా కప్లో 9వసారి దూసుకెళ్లింది. ఇక మొదటి సెమీఫైనల్ తర్వాత జరిగిన రెండో సెమీఫైనల్ మ్యాచ్లో శ్రీలంక, పాకిస్తాన్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లకు గాను 4 వికెట్లు నష్టపోయి 140 పరుగులు చేసింది. 141 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు ఆరంభంలో కొద్దిగా తడబడిన ఆ జట్టు బ్యాటర్ చమరి ఆతపత్తు 48 బంతుల్లోనే 63 పరుగులు చేసి శ్రీలంకను గెలుపు దగ్గరికి తీసుకువెళ్లింది. అయితే చివర్లో మరొకసారి శ్రీలంక తడబడ్డంతో గెలుపుపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. దీంతో మ్యాచ్ ఒక్కసారిగా చివరి ఓవర్ వరకు రసవత్తరంగా మారింది. ఆ సమయంలో శ్రీలంక బ్యాటర్ అనుష్క 22 బంతుల్లో 24 పరుగులు చేసి లంకను విజయ తీరాలకు చేర్చింది. ఈ మ్యాచ్లో శ్రీలంక జట్టు 19.5 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 141 పరుగులు చేసి లక్ష్యాన్ని ఛేదించి విజయ కేతనాన్ని ఎగురవేసింది. దీంతో ఈ టోర్నమెంట్లో ఇండియాలనే శ్రీలంక జట్లు ఫైనల్స్లోకి అడుగుపెట్టడం జరిగింది. ఇక ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ ఆదివారం రోజున జరగనుంది. రామ్గిరి దంబుల్లా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం రోజున మధ్యాహ్నం 2 గంటలకు హాట్స్టార్ యాప్ అలానే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో ప్రసారం కానుంది. మరి ఈ మహా సంగ్రామంలో ఎవరు విజేతగా నిలుస్తారో వేచి చూడాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.